ఫీజులు గుంజేద్దాం, పరీక్షల ముందే కార్పొరేట్ యాజమాన్యాల బరితెగింపు, నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య కలకలం. హాల్ టికెట్ నిలిపేతకు ఆదేశాలు, ఫిర్యాదులపై ప్రభుత్వం మౌనం. ప్రభుత్వం అంటే ఎవరు? నారాయణ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధిస్తున్నాయి, ఆత్మహత్య జరుగుతున్నాయి, ఫీజులు చెల్లిస్తేనే గేట్ లోపల రాయనండి, లేదంటే హాల్ టికెట్లు ఇష్యూ చేయండి, ఎగ్జామ్ రాయనియండి అని వేధిస్తున్నారట. దానిపైన ఫిర్యాదు చేసినా మౌనంగా ఉండట. ఫిర్యాదు చేయాల్సిందే మళ్ళీ నారాయణకి. ఆయనేగా క్యాబినెట్లో మంత్రిగా, ప్రభుత్వంలో ఆయన ఒక భాగం. ఇంకెవడికి చేయాలా, ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన, విద్యాశాఖ మంత్రి కాకపోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి కంప్లైంట్ చేస్తే ఎవరికి చెబుతాడు? నారాయణని పిలుచుకుంటాడు. ఏంది కథ అంటాడు. అది అంతే సార్, మనం 2018 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో మనమే కదా చూసుకుంది, 24 ఎన్నికల్లో మనమే చూసుకుంటే ఇక ఆ మాత్రం ఉండదా అంటాడు. ఓహో అట్లా, నువ్వు వెళ్ళిపోయి నీ పని నువ్వు చూసుకొని నేను దీన్ని చెత్తబుట్టలేస్తా అంటాడు ఆయన. ఎందుకు అంటాను అంటే, అట్లా అనకపోతే నిజంగానే ఇప్పటికే నారాయణ శ్రీ చైతన్య కాయలు చాలా సీజ్ కావాలా, తాళాలు వేయాలి. నిజంగానే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ ఉంటే, ప్రజలపైన అభిమానం ఉంటే, వాళ్ళు చేసే ఆగడాలు, వాళ్ళు చేసే అరాచకాలకి ఎన్నో కాలేజీలు మూతపడాలి. ఒక్కడు మూతపడపోగా మౌనం అట. కొన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అసలు నారాయణని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయనకు అర్హత లేదు, ఈ రకంగా వేధింపులు చేసి ఆత్మహత్యలు చేస్తుంటే ఆ హత్యలు ఆత్మహత్యలు కాదంటున్నారు. అయినా కానీ ప్రభుత్వం వైపు నుంచి మౌనం లేదు. వాళ్ళకి కావాల్సింది పార్టీ ఫండ్, పార్టీకి సహకారం, అది ఇస్తాడు ఆయన. సరిపోయా, ఇంకెందుకు మాట్లాడతారు? ప్రజలు ఏడబోతే వాళ్ళకేంది? ఇది మొత్తానికి మొన్న శ్రీ చైతన్య కాలేజీలో బయట నిలబెట్టారు పేరెంట్ని, స్టూడెంట్స్ని. నిన్న అనంతపురంలో నారాయణ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి సరిపోయిండు, ఫీజుల వేధింపులు తట్టుకోలేక. ఒక్క కేసు లేదు, ఒక్క చర్య లేదు. ఆ కాలేజీ కనీసం సీజు కూడా లేదు. ఎమ్మటే ఆడ డెడ్ బాడీ ఉంది, క్లాసులు నడుతూనే ఉన్నాయి. అక్కడున్న డిఈఓలు, అక్కడున్న ఆర్ఐఓలు, అక్కడున్న ఇంటర్మీడియట్ అధికారులు, పోలీసులు, వాళ్ళు ఎవరికి కాపలా కాస్తారో తెలుసా? నారాయణ కాలేజీకి కాపలా కాస్తున్నారు. వాళ్ళ క్లాసులు డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఫీజులు వసూలు చేసుకోవడానికి కౌంటర్ కార్డు నిలబడి ఎవరో డిస్టర్బ్ చేయకుండా చూస్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ పక్షాన లేరు. ఇది మొత్తానికి ఫీజులు గుంజేద్దామని పరీక్షల ముందే కార్పొరేట్ యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. దీనిపైన మనం ఈ విద్యార్థి సంఘం నాయకుడు, వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ లీడర్ ఉండు, ఆయన నిన్న కొంత కార్యక్రమం కూడా చేసినట్టుంది. వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం ఏంటి అసలు ఇదని. రవిచంద్ర స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన. హలో రవిచంద్ర గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్, ఇలా దాదాపు చాలా పేపర్లో వచ్చింది, నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల పేరుతోని వేధిస్తున్నాయి, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిన్న అనంతపురం జిల్లాలో ఒక ఆత్మహత్య జరిగింది. మొన్న శ్రీ చైతన్య కాలేజీ గోశాల దగ్గర పేరెంట్ని, స్టూడెంట్ని బయట నిలబెట్టారు గంటల తరబడి. అవును సార్, అవును. ఇది ఒకటోది కాదు, రెండోది కాదు, దీనికి ఒక లెక్కకు అంతు లేదు. అవును. మీరు ఒక విద్యార్థి సంఘంగా ఏమనుకుంటున్నారు? అసలు ఎడిపోతుంది విద్యా వ్యవస్థ, ఎట్లాంటి సంస్కరణ చేయాలి, ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయి? ఇప్పుడు ఫీజుల పరమావధి లక్ష్యంగా కార్పొరేట్ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని పీక్కు తింటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక మోనోపలీగా ఉండి మొత్తం విద్యా వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని ఇష్టాన రీతిలో కోచింగ్ సెంటర్ లాగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి లక్షల రూపాయల విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఒక పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఒకే బ్రాంచ్ మీద అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని స్కూల్ స్థాయి నుంచే ఐఐటి ఒలింపియాడ్ శిక్షణ పేరుతోటి కాలేజీలు చేసి ఈ రోజు వాటిలో నీట్ కోచింగ్, ఐఐటి కోచింగ్, జేఈ లాంటి కోచింగ్ల పేరుతోటి లక్షల రూపాయలు. ఈ రోజు ఒక రెసిడెన్షియల్ కళాశాల నారాయణ చైతన్య వాళ్ళు నీట్ కోచింగ్ కి 3.5 నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు టర్మ్ ఫీజుల పేరుతో వసూలు చేస్తా ఉన్నాయి. మీరు ఫీజు సకాలంలో చెల్లించకపోతే విద్యార్థుల్ని బయట నిల్చోబెడుతున్నారు. ఎగ్జామ్స్ అటెండ్ చేయించడం లేదు, చాలా తీవ్రంగా హింసిస్తున్నారు. ఇప్పుడు మొన్న అనంతపురం నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకాడంటే అతన్ని 3 గంటలు ఫీజుల కోసం ఎండలో నిల్చోబెట్టారు. చాలా మానసిక ఆవేదన చెందాడు. దాంతో తట్టుకోలేక ఆత్మహత్య పాల్పడ్డాడు. అది ఆత్మహత్య కాదు, అది కాలేజీ యాజమాన్యం చేసిన హత్య అని మనం భావించాల్సిన అవసరం ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి నైతిక విలువలు ఏమైనా ఉంటే నారాయణ మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు మీరు దానిపైన? అవును పెట్టాము. ఏమంది ప్రభుత్వానికి ఏమైనా లెటర్ ఇచ్చారా ఎవరికన్నా మీరు?
ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ సెక్రటరీ. బోర్డు దృష్టికి ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లాము. ఉమ్, వాళ్ళు మేము పరిశీలి చేస్తామని అంటారు తప్ప ఎక్కడా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ రోజు సొసైటీ ముసుగులో రిజిస్ట్రేషన్లు చేసుకుని నారాయణ చైతన్య జూనియర్ కాలేజీలు ఉమ్, ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు పొంది పిల్లల నుంచి వేల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి Okay. వాటి మీద ఎందుకు ఇంటర్మీడియట్ బోర్డు స్పందించడం లేదు? ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డులో నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఒక అతన్ని నియమించుకొని మంత్రి నారాయణ గారు ఓహో. అడ్డగోలు నిర్ణయాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డును కూడా ఉమ్, నారాయణ కళాశాల అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ ఆఫీస్ గా మార్చేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉమ్, ఎవరైనా విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఏ విద్యా సంస్థ వాళ్ళైనా ఎవరైనా తెలిసిన వాళ్ళైనా ఉమ్, వాళ్ళ మనుషుల్ని నియమించుకున్న దాఖలాలు ఉన్నాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వం వైపు నుంచి బయట వ్యక్తులు ఇంటర్మీడియట్ బోర్డులో నియమించిన దాఖలాలు ఉన్నాయా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మంత్రి నారాయణకు సంబంధించిన మనుషులు వ్యక్తులు ఇంటర్మీడియట్ బోర్డులో ఉంటున్నారు? అంటే సంస్కరణలు చేస్తాడేమో. సంస్కరణలు చేస్తా అంటున్నారు, అదేనా సంస్కరణ అంటే? ఇప్పుడు సంస్కరణల పేరుతోటి అడగోళ్ళు నిర్ణయాలు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేసి అందరినీ ప్రమోట్ చేస్తారు సెకండ్ ఇయర్ కి. ఓకే. దానివల్ల ఏం జరుగుతుంది? కార్పొరేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్స్ పెరుగుతాయి. అడ్మిషన్స్ పెరిగిన తర్వాత సెక్షన్లు పెంచుకుంటారు. సెక్షన్లు పెంచుకున్న తర్వాత సెక్షన్ కో రకమైన ఫీజు, ఇప్పుడు ఐపీఎల్, ఎంపీఎల్ ఇలా రకరకాల పేర్లతోటి ఫీజులు వసూలు చేస్తారు. ఓకే. ఫీజులు పెంచుకోవడం కోసం, అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం, తద్వారా లక్షల రూపాయలు ఆర్జించి పిల్లల మానసిక ఆవేదనతోటి ఇబ్బందులతోటి ఆడుకోవడమే ఈ రోజు నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలు చేస్తున్న పని. అవి కార్పొరేట్ జలగల్లాగా మారిపోయి విద్యార్థులను హింసిస్తున్నాయి. నిజంగా వాళ్ళు ఫీజు అడగాలంటే తల్లిదండ్రులను అడగాలి, తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టాలి. పిల్లలు క్లాస్ కు వచ్చిన తర్వాత స్టూడెంట్ ని నిల్చోబెట్టి అందరిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ విద్యార్థి మానసిక పరిస్థితి ఏంటి? ఒక టీనేజ్ లో ఉండే స్టూడెంట్ 17 ఏళ్ళు ఉన్న విద్యార్థి ఫీజు కట్టాలని తోటి విద్యార్థులు అందరి ముందు హేళనగా మాట్లాడితే అతని పరిస్థితి ఏంటి? అవును. అందుకని కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న దాష్టికాలు అన్ని ఇన్ని కావు. గతంలో ఫీజుల నియంత్రణ కమిషన్ గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మానిటరింగ్ ఉంది. సరిగ్గా ప్రమాణాలు పాటించిన కాలేజీల పైన కూడా చర్యలు తీసుకున్నారు, వాటికి జరిమానాలు కూడా విధించారు. ఈ 7 నెలల కూటమి పాలనలో ఒక్క జూనియర్ కాలేజీ అయినా చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ కాలేజీ పైన ఒక్క కాలేజీ పైన చర్యలు తీసుకున్నారా? మంత్రి లోకేష్ గారు చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణకి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన విద్యాశాఖని గాలికి వదిలేసి మిగతా శాఖలన్నిటికీ షాడో ముఖ్యమంత్రి లాగా ఆయన వ్యవహరిస్తా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందులు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బానిసలాగా మార్చుకొని జీతాలు పెంచకుండా గుడ్డు చాకిరీ చేయిస్తా ఉన్నారు. హాస్టల్స్ లో సరైన భోజనం విద్యార్థులకు పెట్టడం లేదు, కనీసం నాణ్యత పాటించడం లేదు, ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేదు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఫీజుల కోసం ఇష్టం వచ్చిన రీతిలో ఊరవతల కాలేజీ క్యాంపస్లు పెట్టుకొని సిటీ అవుట్స్కట్స్ లో లక్షలు కోట్ల రూపాయలు ప్రభుత్వాల పన్ను మినహాయింపు తీసుకొని ఫీజులు దండుకుంటున్నారు. సంక్రాంతి పండగకి వెళ్ళి వచ్చిన విద్యార్థి 20,000 రూపాయలు ఫీజు పే చేశాడు. ఇంకో 50,000 ఫీజు పే చేస్తేనే లోనకి రావాలని గోశాల చైతన్య కాలేజ్ యాజమాన్యం మెడబట్టుకుని కొడుకుని తండ్రిని గేటు బయటకు నెట్టేశారు. వాళ్ళ కాలేజీ ముందు ఆందోళన చేస్తే పోలీసులు మీడియా రంగ ప్రవేశం తర్వాత అనివార్యంగా కాలేజీ లోనకి ఎలో చేశారు. మొత్తం ఫీజు 3 లక్షలు, వాళ్ళు కట్టాల్సిందో 1,00,000 రూపాయలు, 20,000 కట్టారు. 50,000కి టైం బాండ్ అడిగారు. టైం కనీసం సమయం గడువు ఇవ్వకపోతే ఆ పేరెంట్ అప్పటికప్పుడు ఎక్కడ తీసుకొని వస్తారు? 20,000 పే చేశారు కదా, ఎందుకు ఆ పిల్లోని లోనకి ఎలో చేయలేదు? ఫీజుల కోసమే కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని తీవ్రంగా హింసిస్తున్నారు. కాలేజీలో క్లాసులో తరగతి మధ్యలో విద్యార్థిని లేపి ఫీజు ఇస్తావా చస్తావా, ఫీజు కట్టకపోతే నువ్వు ఎందుకు చదువుకోవాలని అసలు కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లల్ని మానసిక ఆవేదన గురి చేస్తున్నారు. నిన్న అనంతపురంలో జరిగిన దానిపైన ఏమన్నా సీజ్ చేశారా? కాలేజీని సీజ్ చేయడం కానీ కేసు పెట్టడం కానీ ఏమైనా జరిగిందా? అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాలేజీలో నారాయణ లాంటి మంత్రి నారాయణ కళాశాల ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఆత్మహత్య చేసుకుంటే ఆ కాలేజీని ఇమ్మీడియట్ గా సీజ్ చేసేంత ధైర్యం ప్రభుత్వ అధికారులకు ఉంటుందా? ఈ ప్రభుత్వానికి ఉంటుందా? చంద్రబాబు పాలనలో చేయగలుగుతారు? అంత ధైర్యం ఉందా? ఎక్కడ చెయ్యరు. నిన్న విద్యా సంఘాలు వెళ్ళి ఆర్ఐఓ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఆర్ఐఓ నా మాత్రమే ఏదో చర్యలు తీసుకుంటా అన్నారు. ఆర్ఐఓ చేతిలో, ఆర్జేడీ చేతిలో, కలెక్టర్ చేతిలో ఏమీ ఉండదు. ఒక్క ఫోన్ కాల్ తోటి అంతా అయిపోతుంది. లోకేష్ గారు ఏమైనా రివ్యూ చేసిండే దానిపైన, ఈ ఇన్సిడెంట్ పైన? ఒక్క ప్రకటన ఇవ్వలేదండి. ఇప్పుడు ఆయన బర్త్డే వేడుకలు జంగారెడ్డిగూడెంలో పిల్లలు
ఎండలో నిల్చోబెట్టి చేశారని ఆయన దాని మీద ట్వీట్ చేశాడు, ఓహో. స్పందించాడు. నా బర్త్డే వేడుకలు స్కూల్స్ లో ఎవరు నిర్వహించొద్దని. అంటే మొత్తం అయిపోయిన తర్వాత చేశాడు. ఓకే. ఆయన బర్త్డే వేడుకలు విద్యా సంస్థలు నిర్వహించొద్దని ఆయన బర్త్డేకి ముందు రోజు చేయాలి ట్వీట్. అవును. మొత్తం స్కూల్స్ లో విద్యా సంస్థలో బర్త్డే వేడుక పుట్టినరోజు వేడుకలు చేశాక అప్పుడు ఆయన చల్లగా ఒక ట్వీట్ చేశాడు. ఓకే. అంటే ఇది ఒక ప్రాణం కదా, దీనిపైన కనీసం రివ్యూ లేదా? ఇప్పుడు కన్సర్న్ నారాయణ మంత్రి కదా. స్టూడెంట్ చనిపోతే, నారాయణ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతే, ఆత్మహత్యకు పాల్పడితే మరి ఎందుకు ఒక ట్వీట్ చేయలేదు ఆయన? ట్వీట్ కాదు సార్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి. ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టాలి. విషయం కూడా ఏ చిన్న విషయం కూడా, ఒక చిన్న విషయాన్ని కూడా స్పందించే లోకేష్ గారు వాళ్ళు చెప్తారు కదా, మా నాయకుడు పేపర్ లో వచ్చిన దాన్ని కూడా స్పందిస్తారని చెప్తున్నారు కదా కూటమి నాయకులు. అవును. మరి ఇంత ఒక ప్రాణం పోతే, ఒక ప్రాణాన్ని నారాయణ యాజమాన్యం హరిస్తే, తీసుకుంటే, బలి తీసుకుంటే ఎందుకు దీని మీద ఆయన స్పందించలేదు? ఎందుకు ఆ కాలేజీకి నోటీసులు పంపించలేదు? ఓకే. 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 ఆయన దావోస్ లో గడ్డగట్టే చలిలో కోట్ వేసుకొని ట్రాఫిక్ దాటుకొని బ్రహ్మాండంగా నడుచుకుంటూ వెళ్ళి దావోస్ పర్యటనలో మనకి పెట్టుబడులు తీసుకొచ్చాడని బాగా ప్రచారాన్ని చేసుకున్నారు కదా వాళ్ళు. ఓకే. 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 మరి ఇక్కడ పిల్లోడు చనిపోతే ఎందుకు మీరు దావోస్ నుంచి తిరిగి వచ్చారు కదా, ఎందుకు పరామర్శ చేయట్లా? కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదు? మీరు ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అందుకని ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదు. పై ప్రకటనలే తప్ప ఆచరణాత్మకంగా ఎక్కడా లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటువంటి జరగలేదు. ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు చివరిగా? మంత్రి నారాయణని తక్షణమే మంత్రి పదవి నుంచి తీసేయాలి, తొలగించాలి. కాలేజీ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి. కార్పొరేట్ కళాశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఫీజుల చట్టం లేదు, ఫీజుల కమిటీ లేదు. గతంలో ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ మరియు కమిషన్ ని జగన్మోహన్ రెడ్డి గారు నియమించి 5 ఏళ్లు బ్రహ్మాండంగా పర్యవేక్షణ చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోయారు? అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ తోటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యారంగాన్ని గాలి కొదిలేసి ఇవన్నీ చేస్తున్నారు. అందుకని నారాయణని మంత్రి పదవి నుంచి తొలగించాలి. యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. రెండోది ఫీజుల నియంత్రణ కమిటీని అమలు చేయాలి. ఒకే బ్రాంచ్. రవిచంద్ర గారు. ఇది వారు చెప్తున్న నారాయణని మినిస్ట్రియల్ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి ఇమీడియట్గా. ఎందుకంటే ఇది ఆత్మహత్య కాదు, నారాయణ యాజమాన్యం చేసిన హత్య అని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు లోకేష్ గారు ఏం చేస్తారో, దీనిపైన కనీసం మాట్లాడతారా, రివ్యూ చేస్తారా అనేది మనం చూడాలి ఇప్పుడు.